రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. బీజేపీ జాతీయ అధ్యక్ష పీఠం ఈసారి దక్షిణాదికి దక్కనుందా? అందులోనూ తెలుగు వారికి ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు కమలదళంలో జరుగుతున్న చర్చ ఏంటి? ఢిల్లీ పరిణామాలు ఏం చెప్తున్నాయి? ఇన్నాళ్లు ఎవ్వరూ అనుకోని విధంగా ఇప్పుడు దక్షిణాది, అందులోనూ తెలుగు ప్రస్తావన ఎందుకు వచ్చింది? పార్టీ పెద్దల పరిశీలనలో ఉన్న ఆ లక్కీ లీడర్ ఎవరు? దేశవ్యాప్తంగా బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం బూత్ నుంచి వివిధ స్థాయిలో ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెలాఖరుకు జిల్లాల అధ్యక్ష ఎన్నికలు పూర్తవుతాయి. వచ్చే నెలలో రాష్ట్రాల అధ్యక్ష ఎన్నికలు, ఆ తర్వాత నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరుగుతాయి. అంటే ఏతావాత జనవరి లేదా ఫిబ్రవరిలో బీజేపీకి కొత్త సారథి వస్తారు. వివిధ రాష్ట్రాల్లో ఎవరెవరికి అధ్యక్ష యోగం ఉంటుందో అన్న చర్చలు యమజోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో జాతీయ అధ్యక్షుడు ఎవరు అన్న విషయంలో అంతకు మించిన ఉత్కంఠ పెరుగుతోందట పార్టీ వర్గాల్లో. పలువురు జాతీయ నేతల పేర్లు తెరమీదికి రావడంతో వాళ్ల ప్లస్లు మైనస్లను విశ్లేషించే పనిలో బిజీగా ఉన్నారు కాషాయ నాయకులు. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ వెలుగులోకొచ్చింది. ఈసారి జాతీయ అధ్యక్ష పదవిని దక్షిణాదికి ఇవ్వొచ్చని అంటున్నారు. దక్షిణాదిలో కూడా తెలంగాణకి ఛాన్స్ ఉంటుందన్న చర్చ ఆసక్తి రేపుతోంది. బంగారు లక్ష్మణ్, వెంకయ్యనాయుడు తర్వాత మరోసారి తెలుగువారికి ఆ ఛాన్స్ వస్తుందని, రేసులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉంటారు అన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. పార్టీ వర్గాల్లో ప్రస్తుతం కిషన్ రెడ్డి కేంద్ర మంత్రితో పాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఈసారి ఆయన ప్రమోట్ చేసి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించొచ్చని గట్టిగానే చెప్పుకుంటున్నాయి బీజేపీ వర్గాలు. ఏవైనా అనుకోని అడ్డంకులు వస్తే తప్ప ఆయనకు ఆ పదవి దాదాపు ఖాయమే అన్నట్టుగా వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల టైంలోనే తెలంగాణను సీరియస్గా తీసుకున్న బీజేపీ హైకమాండ్ వచ్చే ఎలక్షన్స్ నాటికి రాష్ట్రంలో పూర్తిగా పటిష్టం చేయాలనుకుంటోందట. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగరాల్సిందేనని పార్టీ పెద్దలు పట్టుదలగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఈసారి ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో యాక్టివ్ రోల్ పోషించబోతున్నట్టుగా చెప్తున్నాయి పార్టీ వర్గాలు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి జాతీయ అధ్యక్ష పదవిస్తే ప్లస్ అవుతుందని లెక్కలేసుకుంటున్నట్టుగా సమాచారం. కిషన్ రెడ్డి గతంలో యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీకి విధేయుడన్న ముద్ర ఉంది. దక్షిణాది రాష్ట్రాల సీనియర్స్లో ఒకరు కాగా పార్టీ అప్పగించిన పనిని తూచా తప్పకుండా పాటిస్తారని చెప్పుకుంటున్నారు. ఇవన్నీ ఆయనకు కలిసొచ్చే అంశాలని అంటున్నాయి బీజేపీ వర్గాలు. ఈ ప్రచారం జరుగుతున్న క్రమంలోనే ఇటీవల ఢిల్లీలోని కిషన్ రెడ్డి నివాసానికి వెళ్లారట పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. దాంతో ఊహాగానాలకు బలం చేకూరినట్లయిందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. జాతీయ అధ్యక్ష వ్యవహారంపై మాట్లాడేందుకే నడ్డా కిషన్ రెడ్డి ఇంటికి వెళ్లారని, ముందస్తు సంకేతాలిచ్చారని అంటున్నారు పార్టీ నాయకులు. కిషన్ రెడ్డి విషయంలో ఆర్ఎస్ఎస్ కూడా సానుకూలంగా ఉందన్నది మరో ప్లస్ పాయింట్. ఇన్ని సానుకూలతల మధ్య ఏదో అనూహ్య పరిణామం జరిగితే తప్ప కిషన్ రెడ్డికి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి దాదాపు ఖాయమని అంటున్నారు. ఫైనల్గా నిర్ణయం ఎలా ఉంటుందో మరి చూడాలి.